హీత్ లెడ్జర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ డార్క్ నైట్ జోకర్ అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇందులో బ్యాట్మెన్ గా అదరగొట్టిన క్రిస్టియన్ బేల్ కంటే కూడా జోకర్ గా మెప్పించి అదరగొట్టిన హీత్ లెడ్జర్ ను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకున్నారు. జోకర్ గా అతని గెటప్ ఒక ఎత్తైతే పర్ఫార్మెన్స్ లెజెండరీ యాక్టర్ సరసన నిలబెట్టింది. కేవలం 28 ఏళ్లకే మహానటుడు అనిపించుకుంది మాత్రం యాక్టర్ హీత్ లెడ్జర్ మాత్రమే. కానీ ఆ సినిమా రిలీజ్ కాక ముందే హీత్ చనిపోవడం సినిమా ప్రపంచాన్నే షాక్ గురి చేసింది. ఆ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో హీత్ చూడలేకపోయాడు. జోకర్ గా తన నటనను ప్రేక్షకులు ఎంత ప్రేమించారో కళ్లారా చూసే అదృష్టాన్ని నోచుకోలేకపోయాడు. డ్రగ్ ఓవర్ డోస్ తో తన అపార్ట్మెంట్ లోని బెడ్ పై అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు హీత్ లెడ్జర్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా అది కూడా కేవలం 28 ఏళ్ల వయసులో మృతి చెందడం అందరినీ షాక్ గురిచేసింది. తక్కువ వయసులో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేసే రోల్స్ ఆయన చేతికి రాగానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. హీత్ లెడ్జర్ ఏప్రిల్ 4, 1979లో ఆస్ట్రేలియాలోని పెర్త్లో పుట్టాడు. తల్లి సాలీ లెడ్జర్ ఫ్రెంచ్ టీచర్, తండ్రి కిమ్ లెడ్జర్ మైనింగ్ ఎక్స్పర్ట్. కార్ రేసర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి చెస్ అంటే హీత్ కి ప్రాణం. 10 ఏళ్ల నాటికే ఆస్ట్రేలియన్ జూనియర్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఫుట్బాల్ మీదకు మనసు మారి దాంట్లో కూడా ప్రొఫెషనల్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు విడిపోయాక మ్యూజిక్ పైకి హీత్ మనసు మళ్ళింది. దాంట్లో కూడా ఒక చేయి వేశాక టీవీ నటుల దగ్గర నుంచి తాను కూడా యాక్టర్ కావాలనుకున్నాడు. 16 ఏళ్లకే టీవీ షోస్ లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. తనకు గ్లామర్ ఉంది. ఫేమస్ అయిన నటీనటుల కంటే తాను చాలా బెటర్ యాక్టర్ అనుకున్న హీత్ హాలీవుడ్ లో ప్రయత్నాలు చేయాలనుకున్నాడు. టీవీ షోస్ లో యాక్ట్ చేస్తున్న తన లాంగ్ టైమ్ ఫ్రెండ్ ట్రెవర్ డెకార్లతో కలిసి సిడ్నీ నుంచి లాస్ ఏంజల్స్ లోకి వెళ్లాడు. తనకున్న అనుభవాన్ని చూపించి చిన్న చిన్న టీవీ షోస్ లో యాక్ట్ చేశాడు. స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే 1997లో బ్లాక్ రాక్ అనే చిన్న సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా లో బడ్జెట్ మూవీస్ లో నటించుకుంటూ వస్తూ ఉండగా తన రో అనే టీవీ సీరియల్లో మంచి క్యారెక్టర్ దొరకడంతో యాక్టింగ్ దుమ్ము దులిపాడు. అలా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు హీత్. 1999లో వచ్చిన 10 థింగ్స్ ఐ హేట్ అబౌట్ యూ తో హీత్ లెడ్జర్ దశ మారిపోయింది. పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్ల సినిమాలో ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి. అయినా ఆశకు ఏమాత్రం పోకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లనే సెలెక్ట్ చేసుకున్నాడు హీత్. ఎందుకంటే యాక్టింగ్ అంటే అతనికి పిచ్చి. లెజెండరీ యాక్టర్ మెల్ గిబ్బన్స్ కొడుకుగా పేట్రియాట్ లో నటించాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. 2005లో వచ్చిన బ్రోక్ బ్యాక్ మౌంటైన్ హీత్ ను హాలీవుడ్ సర్కిల్లో బెస్ట్ యాక్టర్ గా నిలబెట్టింది. తనతో పాటు పోటీపడి నటించిన జేక్ జిలెన్ హాల్ తో కలిసి ఈ సూపర్ హిట్ మూవీలో నటకంగాను ప్రశంసలు దక్కించుకున్నాడు. బెస్ట్ కోస్టార్ గా ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు. బ్రోబ్యాక్ మౌంటైన్ లో తనతో పాటు నటించిన మిషెల్ విలియమ్స్ తో ప్రేమలో పడ్డాడు. అదే ఏడాది వారికి మెల్టా అనే కూతురు కూడా పుట్టింది. ఇద్దరూ సఖ్యతగానే ఉన్నారు. బ్రోక్ బ్యాక్ మౌంటైన్ పర్ఫార్మెన్స్ తో హీత్ అంటే సినిమా ప్రపంచమంతా తెలిసిపోయింది. పైగా ఆస్కార్ కు నామినేట్ అయిన అతి చిన్న యాక్టర్లలో హీత్ 9వ నటుడు. ఈ మూవీతో ఏకంగా క్రిస్టోఫర్ నోలన్ తీస్తున్న డార్క్ నైట్ మూవీలో జోకర్ క్యారెక్టర్ కొట్టేశాడు. అంత పెద్ద క్లాసిక్ క్యారెక్టర్ చేయాలంటే దమ్ముండాలి. యాక్టింగ్ కోసం ఏమైనా చేసే హీత్ ఆ క్యారెక్టర్ ని సవాలుగా తీసుకున్నాడు. వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దని లండన్ లోని ఒక హోటల్ రూమ్ లో 45 రోజుల పాటు బయటకు రాకుండా ఆ క్యారెక్టర్ కి ప్రిపేర్ అయిపోయాడు. సైకో మర్డరర్ ఎలా బిహేవ్ చేస్తాడో అన్ని రకాల మాడ్యులేషన్స్ ని ప్రాక్టీస్ చేశాడు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువగా నటించి విశ్వరూపం చూపించాడు. బ్యాట్మెన్ ఇంటరాగేషన్ సీన్ లో క్యారెక్టర్ కోసం తనను నిజంగా కొట్టించుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే హీత్ కు ఉన్న కమిట్మెంట్ ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన జోకర్ క్యారెక్టర్ ని తనలోకి కూడా తీసుకొచ్చుకున్నాడు. దాన్ని స్టూడియోలో కూడా వదలలేదు. మామూలు టైంలో కూడా జోకర్ లాగానే మాట్లాడేవాడు. అవే డ్రెస్సులు వేసుకుని తిరిగేవాడు. తన పాత్ర వదిలి బయటకు మాత్రం రాలేకపోయాడు. సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. అప్పుడే అతని భార్యతో విడాకులు కూడా అయ్యాయి. కూతురిని చూడాలని తప్పించాడు హీత్. కానీ అతనికి ఆ ఛాన్స్ దక్కలేదు. గంట సేపు కూతురితో ఆడుకుంటానని మాజీ భార్యను బ్రతిమలాడుకుని బయటికి తీసుకొచ్చి కొద్దిసేపు ఆటలాడి మళ్లీ కూతురును భార్య దగ్గర దించి వచ్చేసేవాడు. అలా ఒంటరిగా ఉన్నప్పుడే మరో నటి మెరేకెట్ ఓస్లెస్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇక డార్క్ నైట్ షూటింగ్ అయిపోయాక కూడా హీత్ క్యారెక్టర్ లో నుంచి బయటకు రాలేదు. మీడియా ఇంటర్వ్యూస్ లో కూడా డార్క్ నైట్ జోకర్ క్యారెక్టర్ గురించి చెప్పేవాడు హీత్. షూటింగ్ అయిపోయినా కూడా ఆ క్యారెక్టర్ తనని వదలలేదు. రోజుకు 2 గంటలు కూడా నిద్రపోయేవాడు కాదు. దీంతో నిద్ర కోసం టాబ్లెట్లు వాడడం మొదలుపెట్టాడు. ఇక మెడ నొప్పులని, జలుబు అని టాబ్లెట్లు తీసుకునేవాడు. అయితే డాక్టర్ ఇచ్చిన రాంగ్ ప్రిస్క్రిప్షన్ ఓవర్ డోస్ అయి తన అపార్ట్మెంట్ లోని బెడ్ పై చనిపోయి ఉన్నాడు. ఉదయం 3:30కు పని మనిషి మసాజ్ చేసే అమ్మాయి తలుపు తీసి లోపలికి వచ్చేసరికి బెడ్ పై పడి ఉన్నాడు. ఎంత లేపినా లేవలేదు. వాళ్ళు హీత్ గర్ల్ ఫ్రెండ్ కి 3 సార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో 911కి ఫోన్ చేశారు. తర్వాత పోలీసులు, డాక్టర్లు వచ్చినా కూడా అప్పటికే చనిపోయి చాలాసేపు అయి ఉంటుందని ఆసుపత్రికి తరలించారు. సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది.
ఇక పోస్ట్ మార్టంలో మెడిసిన్ ఓవర్ డోస్ కావడం వల్లే చనిపోయాడని తేలింది. ఆ డేంజర్ కాంబినేషన్ ఎవరు సజెస్ట్ చేశారనేది కూడా ఇంతవరకు తెలియరాలేదు. చనిపోయే నాటికి హీత్ లెడ్జర్ వయసు 28 ఏళ్లు. అయితే డార్క్ నైట్ క్యారెక్టర్ అతని మానసిక స్థితిని మార్చేసిందని, దాని కారణంగానే మానసికంగా కుంగిపోయి చనిపోయాడని రకరకాల రూమర్లని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కనీసం అతని ఆత్మనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి వేడుకున్నారు చాలా మంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక డార్క్ నైట్ జోకర్ ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లోకంలో లేకున్నా హీత్ కు ఆస్కార్ అవార్డు దక్కిందంటే అది ఒక క్యారెక్టర్ కోసం ఎంత ప్రాణం పెడతాడో తెలుస్తోంది. 30 కూడా నిండక ముందే ఒక్క సినిమాతో లెజెండరీ యాక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. ఎందుకో తెలుసా? క్లాసిక్ జోకర్ క్యారెక్టర్ ను ఎంతో మంది మహామహులు చేశారు. 61 నుంచి ఈ క్యారెక్టర్ పై సినిమాలు వచ్చినా డార్క్ నైట్ జోకరే క్లాసిక్ రోల్ అంటారు. స్వయంగా ఇది ఆడియన్సే చెప్పారు. ఆ మూవీ ఎంత క్లాసిక్కో జోకర్ హీత్ లెడ్జర్ అంతకంటే క్లాసిక్ కూడా. మరి హీత్ లెడ్జర్ పై మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.